హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ వరుస ఓటములు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కలిసొచ్చేలా ఉన్నాయి. ఈ సీజన్లో వరుస విజయాలతో అందరికంటే ముందే ప్లే ఆఫ్స్ చేరేలా కనిపించిన రాజస్థాన్ వరుసగా 4 ఓటములతో ధీలా పడింది. ఇప్పటికే 8 మ్యాచులు గెలిచిన నేపథ్యంలో ఆ జట్టు ముందంజ వేసింది. అయితే టాప్ 2లో నిలవడం మాత్రం కష్టంగా మారింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంతో లీగ్ దశను ముగించే సువర్ణ అవకాశం సన్ రైజర్స్ హైదరాబాద్కు వచ్చింది. ఈ సీజన్ లీగ్ దశలో చివరి మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ జట్టు టేబుల్ టాపర్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఈ మ్యాచులో రాజస్థాన్ గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 18 పాయింట్లు చేరతాయి. ఇదే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్కు లీగ్ స్టేజ్లో ఇంకో 2 మ్యాచులు ఉన్నాయి. ఒకటి గుజరాత్ టైటాన్స్, మరొకటి పంజాబ్ కింగ్స్తో ఉంది. ఈ 2 మ్యాచుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్లో క్వాలిఫైయర్ 1 ఆడే అవకాశం ఉంది. అలా కాకుండా సన్ రైజర్స్ మిగిలి 2 మ్యాచుల్లో ఒక్క దాంట్లో గెలిచినా టాప్ 2తో నిలిచే అవకాశం ఉంది. అప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ను ఓడించాల్సి ఉంది. క్వాలిఫైయర్ 1లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. 3-4 స్థానాల్లో నిలిచిన జట్లు తొలుత ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఇందులో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్ 1లో, ఓడిన జట్టు క్వాలిఫైయర్ 2లో ఢీ కొడుతుంది. క్వాలిఫైయర్లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. ఇలా టాప్లో నిలిచిన జట్లకు ఫైనల్ చేరేందుకు 2 సార్లు అవకాశం ఉంటుంది. దీంతో మిగిలిన 2 మ్యాచుల్లో సత్తాచాటి రెండో స్థానంతో లీగ్ను ముగించాలని సన్ రైజర్స్ హైదరాబాద్ భావిస్తోంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం మా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.